ఆస్క్ టాక్స్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు ఆనంద్ పర్జన్య. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి ఉత్సాహంగా ఉండడం ఎలా. ఉత్సాహంగా ఉండడం ఎలా. ఒక వ్యక్తి ఫోన్ ఓపెన్ చేశాడు. తెలుసు కదా, ఈ రోజుల్లో మనం వీఆర్ బిజీ విత్ ద చాటింగ్. సో వాట్సాప్ ఓపెన్ చేశాడు ఒక వ్యక్తి. వాట్సాప్ ఓపెన్ చేసి చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. చాటింగ్ చేస్తున్నాడు 1 hour 1.5 hour అయిపోయింది. ఏమవుతుంది, బై న్యాచురల్ మధ్యలో ఫట్ మనీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అబ్బా షిట్ అని మళ్ళీ ఏం చేశాడు, దానికి పోయి ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ వాడాలి కదా, ఛార్జింగ్ పెట్టాడు. అంటే మీరు ఒక్కసారి గమనించండి, ఇది నేను ఎందుకు చెప్తున్నాను. మనం వాడే స్మార్ట్ ఫోన్లో ఎందుకు అంత ఫాస్ట్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే, మనం వాడే యాప్స్. మనం ఒక స్మార్ట్ ఫోన్లో వాడే యాప్స్ ద్వారా ఏదైతే యాప్స్ను మనం వాడతామో ఆ ఫోన్కే అంత డ్రైన్ అయిపోతే, ఒక ఫోన్లో వాడే యాప్స్ వల్ల ఫోనే అంత డ్రైన్ అయిపోతే, అంటే దాని ఎనర్జీ అంతా పడిపోతే, అంటే దాని బ్యాటరీ అంత ఫాస్ట్గా పడిపోతే, రోజు నిరంతరం ఎన్నో పనులు చేస్తున్న మనం, అటు ఆఫీసు, ఇటు కాలేజు, ఇటు మన ఇంటి పనులు, ఆ పనులు, ఈ ఫ్రెండ్స్, ఆ వాతావరణం, ఇంత బ్రెయిన్లో అంటే ఇన్ని డిఫరెంట్ యాప్స్ ఉన్న మన బ్రెయిన్ ఇంకెంత డ్రైన్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఇది పోవాలంటే, అంటే ఈ యాప్స్ వల్ల ఫోన్ ఎట్లా అవుతుందో, మనలో ఉన్న ఇంతటి దీనివల్ల కూడా మన లోపల నిరుత్సాహం వస్తుంటుంది. ఎందుకంటే ఉత్సాహం రాదు, మన దాంట్లో అంతా నిరుత్సాహం వస్తుంటుంది. ఎట్లయితే అక్కడ బ్యాటరీ అయిపోయిందో, ఇక్కడ కూడా నిరుత్సాహంతో మన బ్యాటరీ కూడా అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం ఉత్సాహంగా చేసుకోవడం ఎలా? చేసుకునే మానవుడు ఏదైనా సాధించవచ్చు, అద్భుతంగా సాధించవచ్చు. మరి మానవుడు ఎట్లా ఎప్పటికప్పుడు నిరంతరంగా ఉత్సాహంగా ఉండడానికి ఏం లేదు, సింపుల్ టెక్నిక్స్ అండి, మనం పాటిస్తే చాలు. దెర్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్ కాల్ మీనింగ్ అంటారు. ఎవరైనా ఉత్సాహంగా ఉండాలంటే మీనింగ్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్? మన లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలంటారు. అంటే ఏం లేదు, మీనింగ్ అంటే ఇంట్లో ఏదైనా మనం చేస్తున్న పని మనకి వచ్చిందై ఉండాలి. మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు ఏదో పని చేస్తున్నారు, మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా చేస్తున్నారు, మీరు చేస్తున్న పని మీకు వచ్చిందై ఉండాలి. ఫస్ట్ స్టెప్ వచ్చిందై ఉండాలి. తర్వాత మీరు చేస్తున్న పని మీకు నచ్చినదై ఉండాలి. ఎప్పుడైతే అది మీకు వచ్చినదై ఉండాలి, మీరు చేస్తున్న పని నచ్చినదై ఉండాలి. తర్వాత మూడో స్టెప్పు, మీరు చేస్తున్నది మీకు వచ్చినది, నచ్చినది, ఎదుటి వారికి కూడా కనెక్టెడ్గా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అదే మీనింగ్ అంటే ఏం లేదు, మన లైఫ్లో ఒక మీనింగ్ ఉండాలంటే ఈ 3 steps ఫాలో అయ్యి, ఆల్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి ఇవన్నీ. ఇవి ఫాలో అయితే మన లైఫ్లో అద్భుతమైన మీనింగ్ ఉంటుంది. సో మనకు అందుకే అంటారు కదా, అరే నీకు నచ్చినట్టు పని చేయరా, నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు. మనకు నచ్చింది, మెచ్చింది, జనాలకు కూడా నచ్చింది, మెచ్చింది ఉంటే కూడా ఆల్ ఇంటర్ రిలేటెడ్ కనెక్ట్ అయితే అద్భుతంగా మన లైఫ్లో ఒక మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు ఉత్సాహపరుచుకుంటుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ మీనింగ్ ఉంటే అద్భుతమైన సృష్టించవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంట్రాక్షన్. ఫస్ట్ మీనింగ్ ఉండాలి, తర్వాత ఇంట్రాక్షన్. ఈ జీవితమే అన్ని సంఘటనలమయం. అన్ని సంఘటనల ఇంట్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఇంట్రాక్టింగ్ విత్ సో మెనీ పర్సన్స్. మార్నింగ్ 5 నుంచి నైట్ 10, 11, 12 వరకు మీరు ఎప్పటి వరకు ఉన్నప్పుడు ఎవ్రీ మూమెంట్ ఇస్ అన్ ఇంట్రాక్షన్. ప్రతిసారి మీరు ఇంట్రాక్ట్ అవుతారు. సో ఇంట్రాక్షనే ప్లస్ మైనస్. అంటే పొద్దున్నే 6 గంటలకి మన ఇంట్లోనే ఏదైతే పని కావాలో ఊడ్చే పనోళ్ళు వస్తారు. ఊడ్చే పనోళ్ళు రాలేదనుకో, హౌస్ వైఫ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. ఒక పని మనిషి రాకపోతే హౌస్ వైఫ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంటుంది. అంటే పొద్దున్నే ఒక నెగిటివ్ సంఘటన, ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఇంట్రాక్షన్ అది క్యారీ అవుతుంది. ఎందుకంటే పిల్లలకు బాక్స్ తయారు చేయాలి, భర్తని ఆఫీస్కి పంపించాలి, ఇదంతా రషింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఖతం. అంటే అది ఎవ్రీ మూమెంట్ మీద పడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఒక పాజిటివ్ ఇంట్రాక్షన్ అయితే ఒకలాగా ఉంటుంది, నెగిటివ్ ఇంట్రాక్షన్ అయితే ఓకే, మార్నింగ్ అనుకున్నట్టుగా ఇంట్లో సవ్యంగా జరుగుతున్నాయి, పాలు టైంకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాల ప్యాకెట్ టైంకి రాకుండా మన ఇంట్లో గొడవ అయిపోతుంటాయి. ఎవ్రీథింగ్ అంటే చిన్న అదే పాల ప్యాకెట్ వచ్చిన రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ టైం టైంకి వస్తుంది, టైంకి టీ అందితే అందరు రిలాక్స్ అవుతుంటారు. మీరు ఇవే గమనించండి. ఇంట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రతిరోజు మనం జరిగే సంఘటనలు. ఈ సంఘటనలు ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు మైనస్ అయితే మనం దాన్ని ప్లస్గా మార్చుకోవాలి. ప్లస్ ఉంటే వెరీ హ్యాపీ, ఇంకేం ఇబ్బంది లేదు. ఈ ఇంట్రాక్షన్స్ ఎంత బాగుంటే మన లైఫ్ అంతా ఉత్సాహంగా ఉంటాం. ఈ ఇంట్రాక్షన్ సరిగ్గా లేవనుకోండి, లైఫ్ పోతుంది. థర్డ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ మీనింగ్ అన్నాం, తర్వాత ఇంట్రాక్షన్ అన్నాం, తర్వాత ఎనర్జీ. ఈ 3 స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఏంటి థర్డ్ స్టెప్ వచ్చేసి ఎనర్జీ.
ఎనర్జీ ఎట్లా ఉంటుంది మన బాడీలో ఎనర్జీ దేని మీద రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది మన బాడీలో ఎనర్జీ. ఒకటి మన ఆలోచనలు, రెండు మన శారీరకం. సో మన మైండ్ అండ్ శారీరకం అంటే ఫిజికల్, మెంటల్, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిజికల్గా మంచిగా ఉన్నప్పుడు, మైండ్గా మంచిగా ఉన్నప్పుడు ఈ రెండు మంచిగా ఉంటాయి. అంటే మనసు అని ఎందుకంటున్నా, మనసు అనేది ప్రతిరోజు మనం 60,000 ఆలోచనలు పైన ఆలోచిస్తుంటాం. ఒక 60,000 నుంచి 80,000 వరకు ఆలోచనలు ఆలోచిస్తుంటాం. ఈ ఆలోచనలు అద్భుతంగా పాజిటివ్గా ఉన్నాయంటే మంచిగా అనిపిస్తుంది, ఈ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయంటే కష్టమవుతుంది. సో ఈ ఆలోచనలు పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. అదే శారీరకంగా మార్నింగ్ లేసి వాకింగ్, జస్ట్ ఏదో ఒకటి, మీకు డాన్స్ అంటే డాన్స్, వాకింగ్ అంటే వాకింగ్, లేకపోతే రన్నింగ్ అంటే రన్నింగ్, జిమ్ అంటే జిమ్, మీ ఇష్టం ఏదన్నా. ఇప్పుడు సాల్సాకు పోతున్న డిఫరెంట్, ఒకరు సాల్సాకు పోతారు, ఒకరు మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ సెంటర్స్ అయిపోయినాయి. ఆల్ డిఫరెంట్ ఫిట్నెస్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి, సంథింగ్ యూ హ్యావ్ టు డూ. అంటే ఫిజికల్గా తర్వాత మైండ్గా ఈ రెండు బాగుంటే నీ ఎనర్జీ బాగుంటుంది. ఇది బాగుండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఫిజికల్గా బాగుండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా, మన ఆహారపు అలవాట్లు కూడా కీలకం అయిపోయినాయి. సో మీ ఆహారపు అలవాట్ల బట్టి కూడా మీ ఎనర్జీ లింక్ అయి ఉంటుంది. సో ఈ 3 స్టెప్ ఫాలో అయితే మీ లైఫ్లో మీనింగ్ ఉండేటట్టు, మంచి మంచి ఇంట్రాక్షన్స్ మీ లైఫ్లో క్రియేట్ చేసుకున్నట్టు, తర్వాత ఎవ్రీ టైం ఎనర్జీగా ఉండేటట్టు, ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీలో ఒక ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడు చేస్తాం, చాలామంది వాళ్ళ బలాన్ని అర్థం చేసుకోరండి. ఇక్కడ సమస్య ఏంటంటే అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఫైండర్. నీ లోపల ఉన్న స్ట్రెంగ్త్ ఫైండర్ ఎవరు, నీ లోపల ఉన్న బలం ఏంది, నీ బలం పైన నువ్వు సమయాన్ని పెడితే అదొక ఇన్వెస్ట్మెంట్గా మారి అదొక ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. కానీ నీ బలాన్ని నువ్వు వాడకుండా నీకు రాని దానిపైన నువ్వు టైం పెడితే అది నువ్వు లాస్ అవుతావు. సింపుల్ అండి, లైఫ్ ఈజ్ అ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, అంతే, ఇంకేం ఉండదు. మన బలం పైన మనం సమయం పెడితే అదొక ఇన్వెస్ట్మెంట్ అయ్యి తర్వాత మనకు ఒక ప్రాఫిట్ షీట్ని బిల్డ్ చేస్తుంది. అందుకే స్ట్రెంగ్త్ ఫైండర్ని అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్ని మీ బలం పైన పెట్టండి, అదొక బలగం అవుతుంది. దానిపైన మనం ఒక బాహుబలి లాగా యుద్ధం చేయొచ్చు, మన బలం ఏందో అర్థమైతే. బలం ఏందో తెలియకపోతే ఏం చేయలేమండి. అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా మీ స్ట్రెంగ్త్ పైన గేమ్ ఆడాలి. ఎవరైతే వాళ్ళ బలం పైన కష్టపడతారో వాళ్ళకే తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సో అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఫైండర్, వాళ్ళే ఉత్సాహంగా ఉంటారు. లేకపోతే వాళ్ళ బలం పైన పని చేయకుండా వాళ్ళ బలహీనత పని చేస్తే ఏమవుతుంది, నిరుత్సాహం వస్తుంది. అందుకే సింపుల్, అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఫైండర్, యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దాట్, ఆటోమేటిక్గా మీకు ఒక రకమైన బలం వస్తుంది, దాని నుంచి ఉత్సాహం వస్తుంది. ఇంతకుముందే అన్నాను కదా, లైఫ్ ఈజ్ అ 500 మిలియన్, జీవితం అంటే 500 మిలియన్ల మూమెంట్లు. అదేంటండి అలా అంటున్నారు, జీవితం అంతా 500 మిలియన్ మూమెంట్లు అంటే ఏం లేదండి. ఒక మూమెంట్ అంటే ఎంత, ఒక మూమెంట్ వచ్చేసి 3 సెకండ్స్. ఒక మూమెంట్ మన జీవితంలో 3 సెకండ్లు. అదే ఒక గంటకి 1200 మూమెంట్లు, అదే ఒక రోజుకి 19,200 మూమెంట్లు, అదే ఒక నెలకి మీరు అట్లా సంవత్సరానికి ఇట్లా ఇవన్నీ చేసుకుంటే మీ జీవితం అనేది 500 మిలియన్ మూమెంట్స్. ఈ 500 మిలియన్ మూమెంట్స్ అంటే 500 మిలియన్ మూమెంట్స్ మన జీవితం. ఈ ఉన్నవే ఈ 500 మిలియన్ మూమెంట్స్ను, ఈ మూమెంట్స్ను అద్భుతంగా, అంటే ఈ 500 మిలియన్ మూమెంట్స్లో నువ్వు ఎంత ఉత్సాహంగా గడిపితే నీ లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ 500 మిలియన్స్ని నువ్వు ఎంత నిరుత్సాహంగా గడిపితే అంత ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఈ 500 మిలియన్ మూమెంట్లో వీలైనంత వరకు ఒక ప్రోత్సాహం చేసుకోండి. ఎప్పటికప్పుడు ఒక పాజిటివ్ ఇంట్రాక్షన్ అయ్యేట్టు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటే మీకు ఒక ఉత్సాహం వస్తుంది, మీకు మీరున్న ప్లేసు ఒక ఉత్సవం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఈ 500 మిలియన్ మూమెంట్లలో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకోండి. సో ప్రోత్సాహం చేసుకోండి, అది కాస్త ఉత్సాహం అవుతుంది. ఆ ఉత్సాహం కాస్త మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక ఉత్సవం అవుతుంది. అంటే 500 మిలియన్ మూమెంట్లో మిమ్మల్ని మీరు ఒక ఉత్సవం లాగా మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇంతకు మించింది ఏం లేదు. అందుకే జీవితంలో ఏదైనా సరే మన ఉత్సాహమే చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. అంటే ఎవరైనా చూడండి, లుక్ ఎట్ ధోని, లుక్ ఎట్ విరాట్ కోహ్లీ, లుక్ ఎట్ స్టార్ ప్లేయర్స్, లుక్ ఎట్ ఎనీ పీపుల్, ఎవ్రీ టైమ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం, ఫుల్ ఆఫ్ వాళ్ళని ఎప్పుడు ఉత్సాహంతో ఉంటారు. అదే డల్గా ఉంటే ఎవరు ఇష్టపడతారండి, ఎవరు ఇష్టపడరు కదా. అందుకే ఆ ఉత్సాహాన్ని వాళ్ళ లోపల సృష్టించుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ముందు చేస్తారు. దీనికి సంబంధించిన మన పైన చెప్పిన నేను 3 స్టెప్స్ ఫార్ములాని అప్లై చేయండి. మీ లైఫ్లో ఒక మీనింగ్ ఉండాలి, మీ లైఫ్లో ఒక ఇంట్రాక్షన్ అద్భుతంగా ఉండాలి, మీ లైఫ్లో మీకు ఎనర్జీ ఉండాలి. ఈ మూడిటిని మనం ఫాలో అయ్యి 500 మిలియన్ మూమెంట్స్లో వీలెంత అద్భుతమైన మూమెంట్లను మనం ఫాలో అయితే మనల్ని మనం ఉత్సాహం చేసుకోండి, ప్రోత్సహించుకోండి. డెఫినెట్గా మీకు ఉత్సవం లాగా సృష్టించబడతారు. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఉన్న ఈ లైఫ్ని హ్యాపీగా ఆనందంగా గడుపుతాం.
మంచి అనుకున్నది సృష్టిద్దాం. ఏదైతే ఈ దేవుడిచ్చిన బ్రెయిన్ ఎంత అద్భుతమైన శక్తి అంటే, నేచర్ మనకి చాలా అద్భుతమైన శక్తి ఇచ్చింది. ఈ శక్తిని వాడుకుందాం. మాట తీరిచ్చింది, మంచి మానవునిగా ఒక జన్మిచ్చింది. వెరీ వెరీ సింపుల్. ఇంతకంటే లైఫ్ మూమెంట్స్ రావండి. ఎంజాయ్ ద మూమెంట్, లివింగ్ ఇన్ ప్రజెంట్, లివింగ్ ఇన్ ప్రజెంట్, లివింగ్ ఇన్ ప్రజెంట్. ఎంజాయ్ యువర్ లైఫ్. Always be with yourself. You can rock your life. You can become a rock stars. Whatever you want to become, you can achieve. ఉత్సాహం ఉంటే, ఎంతూజియాజం అంటారు ఇంగ్లీష్లో, అందుకే ఎంతూజియాజం ఉంటే మనం ఎక్సలెన్స్ అవుతాం. ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో వారే ఎక్సలెంట్ పర్సన్ అవుతారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎక్సలెంట్ పర్సన్, యూ షుడ్ బికమ్ అన్ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఎంతూజియాజం అంటేనే ఉత్సాహం. సో ఉత్సాహంగా ఉండండి, ప్రోత్సాహం తెచ్చుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఒక ఉత్సవం లాగా క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతసేపు విన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.